ఇండియాలో నాయకులు 200 లేదా 300 కోట్ల అవినీతి చేసిన తర్వాత జైలుకి వెళ్తారు. కొంతకాలం తర్వాత తిరిగి బయటకు వచ్చేస్తారు. ఇది మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. కానీ చైనాలో జరిగిన ఒక విషయం అందరినీ షాక్ కి గురిచేసింది. సుమారు 300 కోట్ల విలువైన లంచం తీసుకున్న ఒక ఆఫీసర్ కి మరణశిక్ష విధించబడింది. చైనా మరియు నార్త్ కొరియా వంటి డిక్టేటర్షిప్ ఉన్న దేశాల్లో అవినీతి చేసినందుకు మరణశిక్ష అనేది పెద్ద విషయం కాదు. అక్కడ ఉన్న హై ప్రొఫైల్ లంచం కేసులు చాలా వరకు ఇలాగే మరణశిక్షతో ముగిస్తూ ఉంటాయి. అలాంటి అనేక ఎగ్జాంపుల్స్ గతంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు ఇలాంటి చట్టం ఇండియాలో కూడా ఉండాలి అని. అయితే ఆలోచించండి, అలాంటి చట్టం వస్తే ఇండియాలో ఉన్న 99% రాజకీయ నాయకులు పైకి వెళ్లిపోవాల్సిందే కదా. అప్పుడు మనల్ని పాలించే వాళ్ళు ఎవరు ఉండరు. మనమంతా ఏమైపోవాలి? అందుకని తప్పు. అయితే ఆ వ్యక్తి పేరు టాంగ్ రేజియాన్. అతను చైనా వ్యవసాయ మంత్రిగా పనిచేశాడు. అతనికి 2025 సెప్టెంబర్ 28న మరణశిక్ష విధించారు. 2007 నుండి 2024 వరకు సుమారు 300 కోట్ల లంచం తన జోబులో వేసుకున్నాడని ఆరోపణలు అయితే ఉన్నాయి.